ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, లార్సెన్, టీసీఎస్, హెచ్యుఎల్, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్గ్లోబ్, ఏబిఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మరి లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా సార్? అసలు ఈ రోజు మార్కెట్ గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే 2-3 థింగ్స్ అండి. ఓవరాల్ ఇండియా మ్యాక్రో ఎకనామిక్ కండిషన్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఒక రెయిన్ కన్సర్న్స్ ఉన్నాయి. రూరల్ డిమాండ్ తగ్గిందని చెప్పేసి కన్స్యూమర్ స్టాక్ లైక్ హెచ్యుఎల్, ఐటీసీ కొద్దిగా బీటింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఐటీ సెక్టర్ ఎంతకాలం బీటింగ్ తీసుకుని మీకు తెలుసు ఏ మూలంగా సడన్లీ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ in the latter అండి. దట్ హాస్ టర్న్ వెరీ పాజిటివ్. మీరు చూస్తుంటే ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ ఓవరాల్ గా. సెకండ్, ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్ సెల్లింగ్ హ్యాస్ స్టెబిలైజ్డ్ అండ్ డిఐఎస్ కాన్స్టెంట్ బయింగ్ హ్యాస్ గాన్ అప్. ఇండియన్ లిక్విడిటీ మార్కెట్ చాలా పాజిటివ్ గా ఉంది. థర్డ్, మార్కెట్ గ్రో అవటం కారణం మేజర్ రీజన్ ఏంటంటే నిన్న ట్యూస్డే రోజు ఎక్స్పైరీ ఆఫ్ ది డెరివేటివ్స్. సో నిన్న మ్యూటెడ్ అయింది. ఇవాళ ఫ్రెష్ డెరివేటివ్స్ తీసుకుంటారు ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. దట్ ఆల్సో పర్ఫార్మ్ వెరీ పాజిటివ్ ఫర్ ది మార్కెట్ ఈస్ కన్సర్న్. సో టుడే దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ హెల్ప్ మార్కెట్ టు గో అప్ స్వింగ్ అండి. 700 points per అవటం కారణం అదే. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు సార్, శ్రీధర్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తారు. కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. కెన్వాస్ టెక్నాలజీ, నెట్వర్క్ టెక్నాలజీ ప్రెసెంట్ రేట్ ఎంట్రీ తీసుకొచ్చా సార్? సార్ ఏ స్టాక్ గురించి అంటున్నారు? కెన్వాస్ టెక్నాలజీ, నెట్వర్క్ టెక్నాలజీ తీసుకోవచ్చు సార్. ఫ్రెష్ ఇప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 to 2 quarters ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. ప్లీజ్ తీసుకోండి స్టాక్. ఇప్పుడు ఓవరాల్ సెగ్మెంట్ ఈస్ వెరీ పాజిటివ్. రైట్ సార్. సార్, అసలు ప్రెసెంట్ ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఆల్మోస్ట్ లాస్ట్ 1 year ఐటీ స్టాక్స్ హావ్ టేకెన్ బీటింగ్. మీకు ఇందాకే చెప్పాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐటీ సర్వీసెస్ విల్ డూ వెల్. ఎందుకంటే మొన్న రిజల్ట్స్ కూడా వెరీ పాజిటివ్ వచ్చింది. ఓవరాల్ గ్రోత్ రిజల్ట్స్, స్ట్రక్చరల్ స్టెబిలైజేషన్ ఇవన్నీ వెరీ పాజిటివ్ ఉన్నాయి. సెకండ్ లార్జెస్ట్ ఏంటంటే పవర్ అండి. మీకు వారి ఎనర్జీ కానివ్వండి, సుజిలాన్ కానివ్వండి. కానీ మోస్ట్లీ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో డిమాండ్ ఆఫ్ పవర్ ఇస్ టూ హై అండ్ కరెంట్ సప్లై ఇస్ టూ లో. ఇవి కంటిన్యూ టు డూ వెల్ అండి. ప్రాఫిట్ డబుల్ డిజిట్ లో గ్రో అవుతాయి. థర్డ్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ రిలేటెడ్ స్టాక్స్ కి నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను చాలా మంది కొనమని చెప్పేసి. ఇట్స్ అ వెరీ పాజిటివ్ అవుట్కమ్. రెస్ట్ ఆఫ్ దెమ్ మూమెంట్ అవ్వండి, నాట్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ సెక్టర్ లెవెల్, బట్ దీస్ 3 sectors ఆర్ గోయింగ్ టు డూ వెల్. అగైన్ ఐటీ, పవర్ అండ్ మీకు చెప్పింది థర్డ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. దిస్ 3 are going to do well in next 9 months అంటే. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. చారీ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. చారీ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా బిఎల్ షేర్లు 432లో ఒక 20,000 క్వాంటిటీ తీసుకున్నా సార్. ఇంకొకటి ఏబిబి ఇండియా 7,400 ఒక 500 క్వాంటిటీ తీసుకున్నా సార్. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలను. బిఎల్ బాగా డౌన్ అవుతున్నది రీసెంట్ గానే, కొంచెం దాని మీద చెప్తారా? అంటే బోత్ ఆర్ గుడ్ కంపెనీస్ అండి. ఓవరాల్ గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ ఆపర్చునిటీస్ ఓవరాల్ గ్రోత్ ఈస్ వెరీ స్లో. ఎందుకంటే ఈ ఆటోమేషన్స్ ఇవన్నీ రావటం వలన. బట్ బోత్ ఆర్ వెరీ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. టెంపరీగా అది డిప్ ఉంది కానీ డిమాండ్ ప్రాస్పెక్టివ్ వైజ్ నెక్స్ట్ 2 years ఇట్ ఈస్ గోయింగ్ టు సీ గుడ్ డిమాండ్ అండి. ఏబిబి ఎస్పెషలీ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే అది ఆటోమేషన్ లో హెవీగా ఉంది. అది ముందర స్టాక్ కూడా చాలా పాజిటివ్ ఉంది సార్. డోంట్ వరీ, ఇట్ ఈస్ అ టెంపరీ టర్మాయిల్. మీకు నెక్స్ట్ 9 months యూ విల్ సీ అ వెరీ పాజిటివ్ అప్సైడ్ అనమాట. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్. మాధవి గారు కాల్ చేశారు. మాధవి గారు, మీ డౌట్ ఏంటో అడగండి.
సాయి పేరెంట్ మాధవి గారు మేడం చెప్పండి. హలో సాయి పేరెంట్ సాయి స్టాక్ నేమ్ ఒకసారి క్లారిటీగా చెప్పరా అండి? ఎస్ఐ 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 ఓకే, ఓకే టిఏఆర్ఈఎంటి సాయి పేరెంట్ ఓకే ఓకే అంటే ఓవరాల్ గా అర్థం కాలేదు మేడం, ఇది ఏ సెక్టర్ ఏంటో కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు లిసన్. మళ్ళీ మనం కనెక్ట్ అయినప్పుడు మాట్లాడదామండి. థ్యాంక్ యూ. రైట్ సార్. స్వర్ణలత గారు అడుగుతున్నారండి, నౌకరీ అండ్ గోగ్రేస్ ప్రాపర్టీస్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. నౌకరీ వద్దండి, అంటే నౌకరీ మేజర్లీ డిపెండెంట్ ఆన్ జొమాటో స్టాక్. ఎందుకంటే జొమాటో స్టాక్ రీసెంట్ గా పెరిగింది. క్విక్ కామర్స్ లో జెప్టో వాల్యుయేషన్స్ పడిపోవడం వలన జొమాటోకి వెరీ పాజిటివ్ అవుట్కమ్ అయింది. మీరు ఎటర్నల్ షేర్స్ హావ్ గ్రోన్, ఆ షేర్ మీద నౌకరీ డిపెండ్ అయింది. ఓవరాల్ జాబ్ మార్కెట్ గ్రోత్ హ్యాస్ బీన్ స్టెబిలైజ్డ్, ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ యాజ్ ఎన్విసాజ్డ్. సో నౌకరీ నేను డోంట్ రికమెండ్. గోద్రేజ్ ప్రాపర్టీస్ తీసుకోండి, ఎందుకంటే సడన్లీ దెర్ ఈస్ ఎ గ్రోత్ ఆఫ్ రెసిడెన్షియల్ డిమాండ్ పెరిగింది. అందుకని మీరు లాస్ట్ 2 quarters చూసినా కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ రెసిడెన్షియల్ బిల్డర్స్ కానీ ఎవరైనా లిస్ట్ అయిన వాళ్ళు దే స్టాక్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్. ఎందుకంటే డిమాండ్ హ్యాస్ బీన్ లిటిల్ బిట్ సర్జ్ ఇన్ నార్త్ అండ్ సౌత్. మీరు ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ యూ బై ఇట్ అండి, యూ విల్ సీ ఎ పాజిటివ్ అవుట్కమ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్ లో ఎలక్ట్రా గ్రీన్ టెక్, టాటా క్యాపిటల్ ఆ రెండులో ఏ ఒక్కటి తీసుకోమంటారు చెప్పండి సార్. ఓకే, ఓలా ఎలక్ట్రా గ్రీన్ టెక్ తీసుకోమంటాను సార్. ఎందుకంటే టాటా క్యాపిటల్ గ్రోత్ ఇప్పుడు ఎన్బిఎఫ్సి పరంగా దే హావ్ బీన్ స్టెబిలైజ్డ్. అంటే కొద్దిగా వాళ్ళు కన్సర్వేటివ్ అయిపోయారు కంపేర్ టు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఇంకోటి కూడా ఉంది. సో టాటా ఫైనాన్స్ నేను ప్రిఫర్ చేయను, కానీ ఓలా ఎలక్ట్రా మీరు తీసుకోవచ్చు. డెఫినెట్లీ ఇట్ ఈస్ సీయింగ్ అన్ అప్ సైడ్ ఆఫ్ అరౌండ్ 30 to 40% ఇన్ ద కరెంట్ ఇయర్ అండి. డిమాండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్ గోయింగ్ అప్, యాన్యువల్ గ్రోత్ ఇస్ గుడ్ and overall order book has gone up. They are showing very positive order book andi. Please buy Ola Electra. రైట్ సార్. అలాగే సూర్యతేజ గారు అడుగుతున్నారండి, ఎంఆర్ఎఫ్ అండ్ లారస్ షేర్స్ టార్గెట్ ప్రైస్ చెప్పమంటున్నారు సార్. సార్ లారస్ ఆల్రెడీ 1750 to 1800 వచ్చిందండి. టార్గెట్ ప్రైసెస్ 2400. మీరు చూస్తుంటే లాస్ట్ 2-3 months నుంచి కాన్స్టెంట్ గా 52 weeks హై కొడుతుంది. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ 2400 అని మీరు తీసుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ లో కొద్దిగా స్లో డౌన్ ఉందండి, అంటే డిమాండ్ ఈస్ దేర్ ఫర్ ఆటో ఇండస్ట్రీ, బట్ అంత మార్జినల్ గ్రోత్ ఏం లేదు, ఒక 10-15% గ్రోత్ ఉంది. సో ఐ ప్రిఫర్ లారస్ ల్యాబ్స్ కంపేర్ టు ఎంఆర్ఎఫ్ రైట్ నౌ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, బెంగళూరు నుంచి మధు గారు చేశారు. మధు గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఇప్పుడు రాడికల్ ఐటమ్ తీసుకొచ్చింది సార్, అట్లానే టాటా కమర్షియల్ వెహికల్స్ రెండు చెప్పండి సార్. న్యూ బైక్. ఓకే, రాడికో కైతాన్ కొద్దిగా స్లో డౌన్ ఉందండి ఓవరాల్ గా ఇండస్ట్రీ పరంగా కూడా. అండ్ నెక్స్ట్ 2-3 quarters వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ బేస్డ్ ఆన్ ది కంపెనీ ప్రెడిక్షన్స్. సో ఐ డోంట్ ప్రిఫర్ దెమ్. రెండో స్టాక్ మీరు తీసుకోవచ్చు సార్, ఎందుకంటే ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఐఎమ్ సీయింగ్ డీసెంట్ గ్రోత్, లాజిస్టిక్ రిక్వైర్మెంట్ గోయింగ్ అబౌట్. అలానే మీరు డెలివరీ అటుపక్క కూడా చూడొచ్చు రాడికో ఐటమ్ కంటే. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, మధుసూదన్ రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మధుసూదన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే అమ్మా సార్, నా దగ్గర ఎన్సిసి అశోక బిల్డ్కాన్ ఉన్నాయండి. ఈ సార్ టీవీ చూడకుండా డైరెక్ట్ గా అడగండి. ఈ రెండు మైనస్ లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అమ్మంటారా? ఇది రెండోదేమో ఇందాక ఒక మేడం అడిగింది సాయి పేరెంటల్స్ నుంచి అడిగిందా ఒక మేడం, మీకు చెప్పలేదు పేరెంట్. ఓకే, క్యాలిపర్ ఎంటర్ప్రైజ్. ఓకే సరే, ఎన్సిసి వాళ్ళ అంటర్నల్లెస్ వాళ్ళ మార్జిన్స్ గ్రో అవుతాయి తప్పించి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే లేదు సార్. వాళ్ళ లాస్ట్ క్వార్టర్ కూడా ఇంకా చెప్పలేదు హౌ దే ఆర్ ఇంప్రూవింగ్ ద మార్జిన్స్. బేసికల్ దాన్ని బీటింగ్ డౌన్ ఉంది మార్జిన్స్ పట్టుకోవటం వలన. అండ్ రెండోది వాళ్ళ రిసీవబుల్ సైకిల్ పెరిగిందండి ఓవరాల్ గా, అందుకని నెగిటివ్ అది మార్కెట్ హ్యాస్ బీటన్ డౌన్ ఎన్సిసి వెరీ బ్యాడ్లీ.
అది మీరు ఈ క్వార్టర్ రిజల్ట్స్ కనుక మేనేజ్మెంట్ కమ్ బ్యాక్ విత్ ఎ వెరీ పాజిటివ్ ఆన్సర్ దెన్ వీ కెన్ లుక్ ఎట్, అదర్వైజ్ హోల్డ్ ఇట్ సార్. కరెంట్లీ ఐ డోంట్ సీ ఇమీడియట్ అప్ సైడ్. అశోక బిల్డ్కాన్ ఈస్ అ గుడ్ కంపెనీ అండి. బేస్డ్ ఆన్ ది కరెంట్ ఆర్డర్ బుక్ సైజ్ అండ్ గ్రోత్ దే కెన్ డూ వెల్. ప్రెసెంట్ గా ఆ సెక్టర్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు హోల్డ్ ఆర్ ఇంక్రీజ్ మోర్ స్టేక్, యావరేజ్ అవుట్ చేసుకోండి. క్యాలికో టెక్ నిన్న ఇందాక అడిగారు మీరు, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ స్టాక్ సార్, కొనుక్కోవచ్చు, హోల్డ్ చేయండి. కరెంట్లీ నెక్స్ట్ 9 months ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. అట్లీస్ట్ మీరు 20% అప్సెట్ చూస్తారు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, నరోత్తమ్ గారు కాల్ చేశారు. నరోత్తమ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి రత్నాకర్ గారు. హ్యావ్ 3 questions. ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి నేను అరౌండ్ 870లో 600 షేర్ తీసుకున్నాను. సో ఈ క్వార్టర్ లో మన రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉందా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కూడా? సో సెకండ్ వన్ వచ్చేసి ఎల్ఎన్టీ ఎస్టర్డే రిజల్ట్ వాట్ అనౌన్స్ వెరీ వెల్, బట్ నెక్స్ట్ క్వార్టర్ వరకు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? థర్డ్ వన్ వచ్చేసి కేఈఏ ఇండస్ట్రీస్, అది 5000 లో తీసుకున్నాను. మేబీ రిజల్ట్ ఆల్సో బాగా వస్తుంది అనుకుంటాను, బట్ ఆ ప్రైస్ అనేది చాలా హైలీ పెరిగింది కదా, అది నెక్స్ట్ ఏమన్నా ఉంచవచ్చా లేదా ఇక్కడ సెల్ చేసుకోవచ్చా రిజల్ట్ తర్వాత? ఇంకోటి ఐటీ సెక్టర్ లో ఈ టైంలో ఏదన్నా మంచి స్టాక్ తీసుకోవచ్చా, ఏదన్నా సజెస్ట్ చేస్తారా? ఓకే సార్, ఐటీ సెక్టర్ లో మీరు డెఫినెట్లీ మైంట్రీ ఒకటి చూడొచ్చు. దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. అండర్ డాగ్ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. తర్వాత మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్ 30-35% బీటన్ డౌన్ తీసుకుంది. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్ వెరీ అగ్రెసివ్లీ. యాక్చువల్ గా హెచ్డిఎఫ్సి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళకి రీసెంట్ గా ఈ ఇష్యూ, చైర్మన్ ఇష్యూ రావటం వలన చాలా నెగిటివ్ గా బీటన్ డౌన్ అయింది. మీకు తెలుసు 1000+ ఉన్న షేర్ హాస్ ఫాలన్ యాజ్ లో 600 రూపీస్. మీరు 820లో కొన్నారు. వీఆర్ ఓవరాల్ సెయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండి నెక్స్ట్ 2 quarters లో, ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇట్ ఈస్ డూయింగ్ వెల్. లేదు రత్నాకర్ గారు ఇంకొద్దిగా టైం పడుతుంది మనం అనుకుంటే, ఐ ప్రిఫర్ యూ టు మూవ్ టు ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండర్ సందీప్ బక్షి గారి లీడర్షిప్. లాస్ట్ 12 quarters ఇట్ హెస్ బీటన్ డౌన్ మెనీ ఎక్స్పెక్టేషన్స్, ఓవరాల్ బిజినెస్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి. ఐ రిక్వెస్ట్ యూ టు లుక్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఎల్ఎన్టీ గురించి అడిగారు సార్. ఎల్ఎన్టీ స్టేబుల్ గ్రోత్ ఉంది, నాట్ అగ్రెసివ్ గ్రోత్. ఈవెన్ రీసెంట్ క్వార్టర్ కూడా దే షోన్ డీసెంట్ గ్రోత్, కానీ మార్కెట్ హ్యాస్ సీన్ నార్మలైజ్డ్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే చూడలేదు. సో ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ బెట్, బట్ స్టేబుల్ ఇన్కమ్ అండ్ స్టేబుల్ గ్రోత్ కి అయితే ఎల్ఎన్టీ స్టాక్ తీసుకోవచ్చు. తర్వాత మీరు అడిగారు ఐటీ స్టాక్స్ లో ఏదైనా తీసుకోవచ్చా అని అడిగారు. ఇందాక చెప్పాను నేను, లుక్ ఎట్ టీసీఎస్ కానీ, బిర్లా సాఫ్ట్ కానీ, ఇలాంటి న్యూ జెన్ ఒకటి ఏ బేస్ స్టాక్ ఒకటి ఉంది విచ్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ మూడిట్లో ఏదైనా తీసుకోండి సార్ మీరు. రత్నాకర్ గారు, సార్ ఒక కాలర్ ఉన్నారండి, సుబ్బారెడ్డి గారు, కాల్ తీసుకుందాం. సుబ్బారెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రత్నాకర్ సార్. 2 స్టాక్స్ గురించి. గుడ్ మార్నింగ్. రూట్ మొబైల్ 551 లో ఉంది, ఇది ఎగ్జిట్ చేయమంటారా ఏమన్నా యాడ్ చేయమంటారా? ఇంకొకటి వచ్చేసి కేడిఎల్ కోర్ డిజిటల్, ఇది వచ్చేసి 120.5, ఇది ఎగ్జిట్ చేయమంటారా హోల్డ్ చేయమంటారా చెప్పండి సార్. ఓల్డ్ డిజిటల్ ఎగ్జిట్ చేయండి సార్. మూవ్ టు అదర్ స్టాక్స్ ఇన్ ఎన్బిఎఫ్సి కానీ బ్యాంక్ కానీ. ద ఫస్ట్ స్టాక్ 551 లో ఉంది కాబట్టి అది హోల్డ్ చేయండి సార్. ఐఎమ్ సీయింగ్ సమ్ పాజిటివ్ అప్ ట్రెండ్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్. మీరు హోల్డ్ చేయొచ్చు, కొద్దిగా యావరేజ్ కూడా చేసుకోవచ్చు పాసిబిలిటీ అయితే. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, అతర్ ఎనర్జీ 1289 దగ్గర తీసుకున్నారంట సార్. అలాగే హెచ్సిఎల్ టెక్ 1480 దగ్గర తీసుకున్నారంట. యూబీఐ వచ్చేసి 190 దగ్గర తీసుకున్నారంట సార్. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ తీసుకున్నారంట. మూడు కూడా మంచి స్టాక్స్ అండి, మూడు కూడా రైట్ పొజిషన్ లో ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ మీరు చూస్తుంటే ఆ టీవీఎస్ హెస్ టేకన్ ఓవర్ అండి. టీవీఎస్ మోటార్స్ 2 wheelers లో హెస్ బికమ్ ద మార్కెట్ లీడర్. ఒకప్పుడు ఓలా ఉండేది, ఓలా కంప్లీట్ గా బీట్ అనే టీవీఎస్ ముందరకు వచ్చింది. టీవీఎస్ తర్వాత కొద్దిగా గొప్ప లార్జ్ సెగ్మెంట్ రన్ చేస్తుంది బజాజ్ తర్వాత ఏథర్. బట్ ఏథర్ ఈస్ స్టిల్ డూయింగ్ బెటర్ యాక్చువల్ గా, మీరు హోల్డ్ చేయొచ్చు. అలానే హెచ్సిఎల్ టెక్ కూడా ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఏవైతే బీటింగ్ తీసుకున్నారో ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ వెరీ అగ్రెసివ్లీ. అండ్ హెచ్సిఎల్ టెక్ రీసెంట్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో వెరీ పాజిటివ్. మీరు హోల్డ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఈవెన్ ద థర్డ్ స్టాక్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ స్టాక్ టు హోల్డ్ అండి. డోంట్ బై సెల్ ఆఫ్, కంటిన్యూ టు హోల్డ్. యూ విల్ సీ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ నెక్స్ట్ 12 to 18 months అండి.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి రామారావు గారు చేశారు. రామారావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. అశోక్ లేలాండ్ సార్, అశోక్ లేలాండ్ గోల్డ్ పీస్ సిల్వర్ పీస్ గురించి అడుగుతా ఉంటున్నాం సార్. ఓకే 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 అశోక్ లేలాండ్ ఈజ్ అగైన్ ఏ గుడ్ స్టాక్ అండి, ఎందుకంటే వీళ్ళకి ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి అండ్ దర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ కమర్షియల్ వెహికల్స్ అంటండి. అండ్ ఇక్కడ ఏంటంటే టాటా కమర్షియల్, అశోక్ లేలాండ్, ఓలా ఎలక్ట్రా ముగ్గురు కూడా ఆర్డర్ బుక్ కోసం చేస్తున్నారు. అండ్ మా ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్, రెవెన్యూ, వాల్యూమ్ గ్రోత్ చాలా బాగుందండి. దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ప్రాఫిటబిలిటీ, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఉన్నాయి. మీరు చూస్తుంటే స్టాక్ హెస్ డన్ వెల్, లాస్ట్ 3 years కూడా ఇట్ హెస్ డన్ వెల్, నెక్స్ట్ 3 years కూడా ఇది పర్ఫార్మ్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఓవరాల్ చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆల్ కమర్షియల్ ట్రక్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ హ్యాస్ టు బి ఎలక్ట్రిక్. మీరు చూస్తుంటే ఢిల్లీలో కూడా జరిగిన విషయం. సో వీళ్ళకి కంటిన్యూ టు హ్యావ్ డిమాండ్, డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెల్. ద అదర్ స్టాక్ కూడా సార్, అది గుడ్ స్టాక్ టు హోల్డ్, డోంట్ సెల్ రైట్ నౌ, ప్లీజ్ బై అండ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్ అండి ఇన్ దట్ అదర్ స్టాక్ ఆల్సో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు తెనాలి నుంచి రమేష్ గారు చేశారు. రమేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సిఐ ఇండస్ట్రీస్ ఇప్పుడు కొనొచ్చా? సార్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ ఓన్లీ, ఎందుకంటే ఈ సెగ్మెంట్ లో గ్రోత్ కనిపిస్తుంది అండ్ యూ కెన్ బై దట్ స్టాక్, నో నీడ్ టు బి వరీడ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు లక్ష్మణ్ గారు చేశారు. లక్ష్మణ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నేను హెచ్ఎస్సిఎల్ ఓకే హెచ్ఎస్సిఎల్ 900 షేర్స్ నేను 193 కొనుక్కున్నాను. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఓకే ఓకే సరే, కరెంట్ గా హెచ్ఎస్సిఎల్ మీరు సెల్ చేయడం బెటర్, ఎందుకంటే కంపెనీ హెస్ నాట్ గివెన్ పాజిటివ్ ట్రెజెక్టరీ రీసెంట్ దిస్ థింగ్ లో కూడా. దాని బదులు మీరు వేరే స్టాక్ మూవ్ వచ్చారు, బిఎఫ్ఎస్ఐ లో కానీ ఐటీ స్టాక్ లో కానీ మూవ్ అవ్వండి, యూ విల్ సీ పాజిటివ్ అవుట్కమ్. రైట్ సార్, అలాగే శ్రావణి గారు కూడా అడుగుతున్నారండి. హెచ్ఎఫ్సిఎల్ 176లో తీసుకున్నారంట సార్, ప్రెసెంట్ అక్కడ ఉన్నాయంట, ఇంకా తగ్గుతుందా అని అడుగుతున్నారు ప్రైస్. అదే విధంగా సుబ్బారావు గారు కూడా ఏమడుగుతున్నారంటే హెచ్ఎఫ్సిఎల్ ఈ రోజు రేట్లో తీసుకోవచ్చా, టార్గెట్ తెలియజేయండి అని అడుగుతున్నారు సార్. ఓకే, ఈ అందరూ హెచ్ఎఫ్సిఎల్ మీద పట్టారు అయితే. ఓకే, నో ప్రాబ్లం, తీసుకోవచ్చండి. ఇట్స్ ఏ గుడ్ స్టాక్ అగైన్. హెచ్ఎఫ్సిఎల్ ఇస్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ ఆప్టికల్ కేబుల్ ఫైర్ లో ఉన్నారు, తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ గ్రోత్ ఈ స్లో డౌన్ అండి. ఓవరాల్ గా ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ దామ్. బట్ స్టిల్ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ లో వీళ్ళకి బాగా సప్లైస్ వస్తున్నాయి ఓవరాల్ గా. సో నెక్స్ట్ 2 quarters ఇట్ విల్ పర్ఫార్మ్ వెల్. ఆఫ్టర్ 2 quarters రివ్యూ చేద్దామండి. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి. బిర్లా సాఫ్ట్ 600లో ఉన్నాయంట సార్, అక్కడ కొన్నారంట, సో దాని గురించి అడుగుతున్నారు సార్. బిర్లా సాఫ్ట్ ఒకప్పుడు చాలా బాగా చేస్తుందండి అండ్ వన్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ టుడే దే ఆర్ గ్రోయింగ్. కానీ ఓవరాల్ గా ఏఐ ఇంపాక్ట్ బాగా పట్టడం వలన ఇట్ హాస్ కమ్ డౌన్ అండ్ రేంజ్ బౌండ్ లోకి వెళ్ళింది ఓవరాల్ గా. ఈవెన్ ద గ్రోత్ వాజ్ స్టెబిలైజ్డ్, ప్రాఫిట్ గ్రోత్ వాజ్ స్టెబిలైజ్డ్. కరెంట్లీ దే ఆర్ సేయింగ్ కొద్దిగా ఆర్డర్ బుక్ మొమెంటం కనిపించట్లేదు బిర్లా సాఫ్ట్. అది కనుక ఇంప్రూవ్ చేయగలిగితే ఇట్ విల్ డూ వెల్ అండి. లేకపోతే లుక్ ఫర్ అదర్ స్టాక్స్ వేర్ దేర్ ఇస్ ఎ పాజిటివ్ ఆర్డర్ బుక్ ఇస్ కన్సర్న్. ఓకే, అంటే సింధు గారు ఏం అడుగుతున్నారంటే సార్ బిర్లా సాఫ్ట్ నుంచి కేఫిన్ టెక్ కి షిఫ్ట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్. కేఫిన్ టెక్ ఈజ్ ఆల్సో గుడ్ అండి. ఇది మీకు తెలుసుంటే 2 years బ్యాక్ సడన్ సర్జ్ ఇన్ డిమాట్స్ కానీ ఇవి కానీ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు కరెంట్ గా ఏఎఫ్ స్ట్రక్చర్స్ పెరగటము, ఆల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ హాస్ కన్వర్టెడ్ డిమాండ్, డీసెంట్ గ్రోత్ అయితే ఉంది. డెఫినెట్లీ గుడ్ స్టాక్ టు బై. ఇది ఇప్పుడు కరెంట్ గా 900 లో ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ రీచ్ టు 1200 అండి. ప్లీజ్ బై ద స్టాక్, నో ప్రాబ్లం. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దిస్ సెగ్మెంట్ యాక్చువల్లీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, ముస్తఫా గారు చేశారు. ముస్తఫా గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అది వేదాంత లిమిటెడ్ 305 3,000 షేర్ తీసుకున్నాను సార్. ప్రజెంట్ మయాల్తో నడుస్తుంది, అది హోల్డ్ చేయాలన్నా సేల్ చేయాలన్నా? ఇంకో దాంతో పాటు అశోక్ లైలాండ్ 152లో తీసుకున్నాను సార్, 3,000 షేర్స్. అది హోల్డ్ చేయమంటారా? ఏమన్నా ప్రాఫిట్ ఏముంది తప్పిస్తే హోల్డ్ చేయమంటారు సార్? ఇట్స్ much larger
demand for electric buses continue to electric and commercial vehicle thing is continue to grow. And ఇందులో ముగ్గురే ఉన్నారు మీకు చెప్పాను కదా, ఓలా ఎలక్ట్రా, మన అశోక్ లేలాండ్ అండ్ టాటా కమర్షియల్. దిస్ 3 are playing a bigger role. భారత్ బెంచ్ కూడా కానీ కరెంట్ కి వీళ్ళు 3 are listed and doing extremely well. మనకి మీరు అడిగారు వేదాంత బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మెటల్ స్టాక్స్ అంటే మెటల్ స్టాక్స్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదు. మీకు తెలుసు గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ అయింది, అల్యూమినియం ర్యాలీ అయింది, అవన్నీ స్లో డౌన్ అయిపోయి ఓవరాల్ గ్రోత్ పరంగా. అందుకనే వేదాంత దో దే ఆర్ మైనింగ్ వెల్, సిన్స్ ద వాల్యూ ఆఫ్ ది రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఇస్ నాట్ గోయింగ్ అప్. వీళ్ళకి వాల్యూ గ్రో అవుతే మైనింగ్ రైట్స్ ఇచ్చేసిన తర్వాత ఎంత తవ్వకుంటే అంత బాటమ్ లైన్ పెరుగుతుంది. ఒకవేళ వాల్యూ పెరగకపోతే బాటమ్ లైన్ పెరగదు సార్. అందుకనే స్టాక్ కొద్దిగా బీటింగ్ డౌన్ అయింది. కరెంట్ డిమాండ్ ఈస్ వెరీ లో. సో ఐ డోంట్ రికమెండ్ వేదాంత విల్ డూ వెల్ ఇన్ నెక్స్ట్ 2 quarters అని చెప్పగలను నేను. మీరు మార్చుకోవచ్చు వేదాంత నుంచి వేరే స్టాక్స్. రైట్ సార్. అలాగే శంకర్ గారు అడుగుతున్నారండి, కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి 1863లో కొన్నారంట సార్, అయితే 24% లాస్ లో నడుస్తుందంట. అలాగే ఐటీసీ వచ్చేసి 426 దగ్గర కొన్నారంట, 33% లాస్ లో నడుస్తుందంట సార్. హోల్డ్ చేయాలా లేదంటే యావరేజ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. 2 స్టాక్స్ కూడా అమ్మాయింది సార్, ఐటీసీ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ 1.5 year బ్యాక్ వాజ్ అ డార్లింగ్ ఫర్ మార్కెట్. ఎందుకంటే షిప్ ఇండస్ట్రీకి బడ్జెట్ లో ఇచ్చిన ప్రొవిజన్స్ మూలంగా బాగా జరిగింది. కరెంట్ గా ఇట్ హాస్ స్టెబిలైజ్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ యాక్చువల్ గా. అందుకనే ఇది బాగా దెబ్బతినిందండి. దో దే హ్యావ్ ఎ రోబస్ట్ ఆర్డర్ బుక్ అండ్ అదర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అన్న మార్జిన్ ప్రెషర్, ఇన్పుట్ కాస్ట్ పెరగటం వలన ఇట్ హెస్ బీన్ టేకెన్ ఎ బీటింగ్ ఇన్ ద మార్కెట్. వీఆర్ నాట్ సీన్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్. దాని బదులు మెగాజాన్ డాక్ అని ఒకటి ఉంది విచ్ ఈస్ లార్జ్లీ సప్లైయింగ్ టు డిఫెన్స్ ఇన్ షిప్పింగ్ ఇండస్ట్రీ. మీరు ఆ స్టాక్ కి మూవ్ అవుతే బెటర్ సార్. ఐటీసీ కరెంట్ గా ఓవరాల్ రూరల్ మార్కెట్ డిమాండ్ మీరు బికాస్ రెయిన్స్ ఆర్ లో, రూరల్ మార్కెట్ డిమాండ్ బాగాలేదు కాబట్టి ఐటీసీ అండ్ హెచ్సిఎల్ కి దే నాట్ గివెన్ ఎనీ పాజిటివ్ థమ్స్ అప్ అంటే నెక్స్ట్ 3 quarters. సో ఐ రిక్వెస్ట్ టు మూవ్ అండ్ లుక్ ఫర్ బిఎఫ్ఎస్ఐ, ఐటీ ఆర్ అదర్ సెగ్మెంట్. మనం ఇంతకు సో పవర్ సెగ్మెంట్ లో చూడమని చెప్తున్నాను. రైట్ సార్. అలాగే కిషోర్ గారు అడుగుతున్నారండి, E2E గుడ్ లక్ నావా లిమిటెడ్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఈటీవీ తీసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్. దే ఆర్ ఇన్ డేటా సెంటర్, స్టిల్ దే ఆర్ గోయింగ్ టు బి డార్లింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. నెక్స్ట్ 2 quarters తీసుకోవచ్చు. అలానే నావా కూడా ఈజ్ అ గుడ్ ఫెసిలిటీ అండి, బట్ స్లో డౌన్ అవ్వండి నావాలో. అండ్ లుకింగ్ టు ద లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, మేనేజ్మెంట్ ఏమైనా నేను చూడలేదు సార్ లేటెస్ట్ క్వార్టర్స్ ది. ఇఫ్ దే షోయింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ ద బిజినెస్ విల్ బై అండి. లేదు స్టేబుల్ అవుట్లుక్ చూపెడితే లెట్ us అవాయిడ్. రైట్. ఇటు అయితే తీసుకోండి సార్, ఇట్స్ అ గుడ్ స్టాక్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.